నమస్కారం, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను మీ పవన్. మనకి సైకాలజీ అంటే ఏంటో తెలుసు, అలాగే ఆస్ట్రాలజీ అంటే దేని గురించి చెప్తుందో మనకి చాలా క్లియర్గా తెలుసు. మరి ఆస్ట్రాలజీని అలాగే సైకాలజీని రెండింటిని కలగలిపి మీ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే మీ వ్యక్తిత్వం కూడా ఎలా ఉండబోతుందని చెప్తే మీకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది కదా. సో అలాంటి ఒక విశిష్టమైన వ్యక్తి శ్రీ ఎస్ గంగరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో మనకి ఆస్ట్రాలజీ గురించి మనందరం వింటాము, అలాగే సైకాలజీ గురించి కూడా తెలుసు. ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా నా ఇంట్రడక్షన్ చెప్పదలుచుకుంటే, నా పేరు ఎస్ గంగరాజు. నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను. ఇప్పటివరకు దగ్గర దగ్గర 22 సంవత్సరాల నుంచి 18 కంట్రీస్, 18 కంట్రీస్ అనేది ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగాండా, సౌత్ ఆఫ్రికా, చాలా కంట్రీస్ తిరిగి వచ్చాను. చాలా కంట్రీస్లో కూడా సర్వీస్ అనేది చేశాము. తర్వాత వచ్చేసి మెయిన్గా చెప్పాలి అంటే, ఇక్కడ ఆస్ట్రాలజీ సైకాలజీకి ఉన్న లింకు, దాంతోపాటుగా అసలు మానవ జన్మకి ఒక అర్థం అనేది మెయిన్గా చెప్పాలి అంటే, మనకు వచ్చేసి 84 లక్షల జన్మల తర్వాత మనిషి జన్మ అనేది వస్తుంది. ఆ మనిషి జన్మ అనేది ఎంత పవిత్రమైంది, ఎంత ఉత్కృష్టమైనది అంటే అంత పవిత్రమైంది. అలాంటి జన్మ ఏ విధంగా మనకు వస్తుంది అంటే, ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారంగా, మన హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి, మన కర్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు. మనకి ప్రారబ్ధ కర్మని తీసుకొని మనిషి జన్మ ఎత్తుతాం. ఈ ప్రారబ్ధ కర్మని తీసుకొని ఎత్తినప్పుడు మన సంచిత కర్మ అనేది ఒక కొండ లాంటిది, ఒక రాశి, ఒక పాపపుణ్యాల రాశి. అది అక్కడ దాంట్లో నుంచి ఒక పోర్షన్ తీసుకుని బ్రహ్మదేవుడు మనకి విధి అనేది మనం క్రియేట్ చేసి, విధిని ఆ ప్రారబ్ధ కర్మతోనే మనకి భూమి మీదకి పంపిస్తాడు. ఆ ప్రారబ్ధ కర్మ కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ప్రారబ్ధ కర్మ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 కర్మాస్. అది ఏంటంటే, ఒకటి అబ్జల్యూట్ కర్మ, దాన్ని తెలుగులో అనివార్య కర్మలు అంటారు. ఇంకోటి నివార్య కర్మలు, కండిషనల్ కర్మాస్. అబ్జల్యూట్ కర్మ అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే, వాళ్ళు పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుడతారు, తర్వాత పుట్టుకతోనే కాళ్ళు లేకుండా పుట్టడం, లేదంటే కొద్ది వయసు తర్వాత కాళ్ళు పోగొట్టుకోవడం, కొన్ని అనుకోని సంఘటనలు జరగటం అనేవి అయ్యి అబ్జల్యూట్ కర్మాస్. ఆ అబ్జల్యూట్ కర్మాస్ విషయంలో కొంతమంది ఏమంటారంటే, అది ఎట్టి పరిస్థితుల్లో అనుభవించి తీరాల్సిందే అని అంటారు. ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే, కానీ దాని యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకోవాలి. ఇంటెన్సిటీని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆ ఇంటెన్సిటీని తగ్గించుకునే మార్గం ఏంటనేది కూడా నేను తర్వాత చెప్పే దాంట్లో చెప్తాను. తర్వాత నివార్య కర్మలు, కండిషనల్ కర్మలు అంటే దాంట్లోనే మన పేరులోనే తెలుస్తుంది, నివార్య కర్మలు లేదా కండిషనల్ కర్మ ఇంగ్లీష్లో. ఆ కండిషనల్ కర్మ అంటే ఈ వ్రతం చేసుకో, ఈ పూజ చేసుకో, లేదంటే ఈ హోమం చేసుకో, ఈ యజ్ఞం చేసుకో, దేంట్లోంచి బయటపడు అనేది క్లియర్గా అక్కడ ఆ కండిషనల్ కర్మ, ఆ నివార్య కర్మలు అనేది మనకు దాంట్లో చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఒక పోర్షన్ తీసుకొని ఒక మనిషి జన్మ మనం ఎత్తామనుకోండి, అది ఎక్కడ తెలుస్తుంది మనకి? అది ఆస్ట్రాలజీలో జాతక చక్రంలో తెలుస్తుంది. అసలు జ్యోతిష శాస్త్రం అంటేనే మనకు వెలుగు లాంటిది, ఒక మనిషి జీవితానికి వెలుగు చూపే మార్గం. ఇప్పుడు చీకట్లో ఉన్నామనుకోండి, మనం ఒక టార్చ్ చేస్తే అక్కడ ఏముందనేది మనకు తెలుస్తుంది. ఒక మనిషి యొక్క జీవితంలో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరగబోతుంది, అసలు ఏమవుతుంది నా జీవితంలో అనేది కొంతమందికి అర్థం కాదు. అప్పుడు ఈ జ్యోతిష శాస్త్రం, ఆస్ట్రాలజీ యొక్క హెల్ప్ తీసుకొని మనకి ఏ దశలో ఎట్లా ఉంది, ఏ టైం ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, మనకి ఏదైనా ఇబ్బంది, ఏదైనా కష్టకాలం రాబోతుంది. ఇప్పుడు జనరల్గా తీసుకోండి, వర్షం వస్తుందని తెలిస్తే మనం గొడుగు పట్టుకొని వెళ్తాం. అట్లా కాకుండా మనకి ఏది తెలియలేదనుకోండి, మనం ఏ విధంగా చేయగలుగుతాం? ఇక్కడ మన జీవితంలో అనేది కొన్ని మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. అవి తప్పకుండా ఈ విధి మనకి విసిరేసే సవాళ్ళే, విధి విసిరేసే ఛాలెంజ్లే. కొన్ని మన తప్పిదాలతో జరుగుతాయి. వాటికి మనం ఏ విధంగా రియాక్ట్ కావాలి, ఏ విధంగా రెస్పాండ్ కావాలి. తర్వాత ఆ ఫ్రీ విల్, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, అంతా ముందే డెస్టినీ డిసైడెడ్ అని అనుకుంటారు, కానీ అది తప్పు. మొత్తం డిసైడెడ్ కాదు. మన శాస్త్రాల ప్రకారం కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అంటారు. అంటే రుణానుబంధాన్ని బట్టి భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ, ఇవన్నీ కూడా డిసైడ్ అయి ఉంటాయి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మిగతా అంతా కూడా మన చేతిలో ఉంది. మన చేతిలో ఉన్నదాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనకి మన ప్రారంభ కర్మ ప్రకారంగా వచ్చిన విషయాలను మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. ఒక అనుకోని సంఘటన జరిగింది అనుకుందామండి, నా లైఫ్లో ఒక విషయమే జరిగింది అనుకుందాం, దానికి ఏ విధంగా రెస్పాండ్ కావాలి. అక్కడ రియాక్ట్ అయ్యి మన మైండ్ని మనం కరెక్ట్గా పెట్టుకోకపోతే మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇబ్బందులు పడిపోయి మనం ఇంకా తప్పిదాలు చేసుకొని, ఇంకా పాపాలో ఇంకా ఇబ్బందులు చేసుకొని, ఇంకా లైఫ్ని ఇంకా మెస్గా చేసుకుంటాం. అట్లా కాకుండా ఒక జరిగిన సంఘటనని
దానికి రెస్పాండ్ అయ్యి మిగతా దీని నుంచి ఎట్లా నేను రికవర్ కావాలి, ఎట్లా నేను బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా పవన్ గారు ఇప్పుడు మనం చూస్తుంటామండి, ఎంతోమంది కొన్నిసార్లు ఎట్లా చేస్తుంటారంటే ఒక జరగని విషయం కోసం వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తుంటారు. ఒక జరగని విషయం కోసం ఒక అబ్బాయి ఉండాలనుకుందాం, అతను ఐఏఎస్కో ఐపీఎస్కో ప్రిపేర్ అవుతున్నాడు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే గ్రహస్థితిని బట్టి, అస్ట్రాలజీలో ఉన్నదాన్ని బట్టి వాళ్ళకి ఒక అటెంప్ట్లో రావచ్చు, కొంతమందికి ఒక 4-5 అటెంప్ట్లు అయినా రాదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి అట్లా 4-5 అటెంప్ట్ల తర్వాత వస్తుందనేది వాళ్ళకి గ్రహస్థితులు మనకు అర్థమైపోతుంది. కానీ కొంతమందికి ఎంత చేసినా రానేది వాళ్ళు క్లియర్గా జాతక చక్రంలో ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రారంధ కర్మని ఒక పోర్షన్ తీసుకున్నప్పుడే ఇంపార్టెంట్ విషయాలు అనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాయి. అలాంటి డిసైడ్ అయిన విషయాలలో మనం కాని పనికి మన టయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఒకటి ఇది మెయిన్గా ఇది చెప్పదలుచుకుంది. తర్వాత దీని నుంచి సైకాలజీకి ఆస్ట్రాలజీకి ఉన్న లింక్ అనేది ఏంటంటే, మనకి మెయిన్గా మనం మామూలుగా జనరల్గా తీసుకున్నప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరంలో స్థూల శరీరం అంటే బాడీ, అదే సూక్ష్మ శరీరంలో ఆత్మ నుంచి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి ఉంటాయి. ఇప్పుడు సైకాలజీ అంటేనే మనస్తత్వ శాస్త్రం. ఈ మనస్తత్వ శాస్త్రం అనేది మొత్తం దీనికి అంతా మెయిన్గా డిపెండ్ అయి ఉంది మనసు మీదనే. మనసు ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా దాన్ని కరెక్ట్గా మనకి సర్వెంట్గా ఉంచుకుంటే అది ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది అంటే, మనస్సు అనేదే మనకి మిత్రువు, మనసు అనేవే మనకి శత్రువు. అంటే జనరల్గా చెప్పాలి అంటే అండి, మనకి మామూలుగా కృతయుగంలో రాక్షసులు బయట ఉన్నారు, త్రేతాయుగంలోనూ రాక్షసులు బయట ఉన్నారు, ద్వాపర యుగంలోనూ రాక్షసులు బయట ఉన్నారు. కానీ ఈ కలియుగంలో రాక్షసులు బయట ఎక్కడో లేరు, మన మైండ్లోనే ఉన్నారు. ఎందుకంటే మన మైండ్లోనే సంకల్ప వికల్ప సంఘాతం. మనస్సు అంటేనే, మైండ్ అంటేనే సంకల్ప వికల్ప సంఘాతం. ఎప్పుడు ఒకటి చేయాలంటుంది, ఒకటి వద్దంటుంది. అందువల్ల ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో కూడా ఈ లేని బుద్ధి ఒక మనిషి ఒక్కడికే ఉంది. కాబట్టి బుద్ధిని ఉపయోగించుకొని మనం చేయాల్సింది మనసుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత మనసు మనం ఒకటి కాదు, ఎట్టి పరిస్థితుల్లో మనస్సు వేరే, మనం వేరే అనేది ఎప్పుడు ఆలోచించుకొని ఆ విధంగా మనం ఉండి ఆ విధంగా చేసుకొని వెళ్ళినట్లయితే ఇంకా అద్భుతంగా కూడా మైండ్ని కూడా కంట్రోల్ చేసుకొని దాని ప్రకారంగా మనం వెళ్ళగలుగుతాం. తర్వాత వచ్చేసి ఆస్ట్రాలజీకి సైకాలజీకి ఉన్న లింక్ ఏంటంటే, మామూలుగా మనం ఒక మామిడి చెట్టుని తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు మామిడి చెట్లు వేరు ఉంటుంది, ఏదైనా చెట్టు ప్రాబ్లంగా ఉంది, బలంగా లేదనుకుంటాం. అప్పుడు ఏం చేయాలి, దానికి వాటర్ పోస్తాం. తర్వాత వచ్చేసి దానికి ఏం చేస్తాం, దానికి యూరియానో ఏదో ఒకటి వేసి బలంగా వేరుని, ఆ చెట్టుకున్నటువంటి చీడ పేడినంతా కూడా వేరుకున్నటువంటి చెడు అనేది మనం క్లియర్ చేస్తాం. తర్వాత బయట ఆ పూతకు కానివ్వండి, ఆ పిందెలకు కానివ్వండి, ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనం స్ప్రేనో ఒక మందో పురుగుల మందో ఏదో ఒకటి కొడతాం, చచ్చిపోతాయి పురుగులు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఇక్కడ మెయిన్గా ఉంది కూడా ఒక గ్రహాలకి మనస్తత్వానికి. ఇప్పుడు బార్న్ టాలెంట్ అని ఎట్లా అంటామో, ఇన్బార్న్ క్వాలిటీస్ కూడా మనకి అట్లే ఉంటాయి ఖచ్చితంగా. ఇన్బార్న్ బిహేవియర్ కూడా ఉంటుంది. ఇప్పుడు గ్రహాల ప్రకారంగా చూసినా సరే, గ్రహాలు ఇప్పుడు సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనసు కారకుడు, ఎమోషనల్ బిహేవియర్ అంతా కూడా చంద్రుడి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత బుధుడు ఇంటెలిజెన్సీ కారకుడు, కమ్యూనికేషన్ కారకుడు. అట్లాగా రకరకాల ఒక గ్రహం. ఇప్పుడు సాటర్న్ ఉన్నాడు డిసిప్లిను, తర్వాత డిప్రెషను, తర్వాత వీటన్నిటికి ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆస్ట్రాలజీకి సైకాలజీకి సో మచ్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ దేర్. ఈ రెండింటికి కనెక్షన్ చాలా ఉంది. ఈ కనెక్షన్ని మనం అర్థం చేసుకొని ఏ గ్రహం ఏ హౌస్లో వీక్ ఉంది, దేనివల్ల మనకి ఈ బిహేవియర్ అవుట్ సైడ్ బిహేవియర్ అని కనబడుతుంది, అక్కడ రూట్లో మనం క్లియర్ చేయగలిగితే ఇక్కడ మనం బయట కూడా ఈ సైకాలజీలో కూడా ఈ ప్యాటర్న్స్ ద్వారా కూడా మనం చేయగలుగుతాం. మీకు కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మనకి సైకాలజీ, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పర్సనల్గా సంప్రదించినా కూడా అంటే వాళ్ళ సైకాలజీని బట్టి, వాళ్ళ గ్రహస్థితులను బట్టి, ఒక అతను ఐఏఎస్ ప్రిపేర్ కావచ్చు, ఇంకోళ్ళ సివిల్స్ ఇంకొక బ్యాంక్ జాబ్ పిఎస్ఆర్బి లాంటివి బ్యాంక్ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. అతనికి ఏ కెరియర్ బాగుంటుంది, లేకపోతే ఇంకొంతమందికి ఎక్కువగా డబ్బు సంపాదించాలనే కోరికలు ఉంటాయి. అంటే ఎలా వెళ్తే, ఏ రూట్లో వెళ్తే, ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనా లేకపోతే సినిమాలోనా ఇంకో వ్యాపారం చేస్తేనా అనే సలహాలు మీరు పర్ఫెక్ట్గా వాళ్ళకి అందజేయగలరండి? తప్పకుండా అండి. అసలు యాక్చువల్గా పవన్ గారు, ఈ యొక్క మనిషి జన్మకు ఉద్దేశం, ఇప్పుడు మన ఆత్మ దేన్ని కోరుకొని ఈ జన్మ ఎత్తాం, మన మనసు దేని మీద ఉంది ఈ జన్మలో, మన బుద్ధి దేని మీద ఉందనేది కూడా మనం ఆస్ట్రాలజీ జాతక చక్రం ప్రకారంగా చెప్పేయచ్చు. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇతను వ్యాపారానికి పనికి వస్తాడా, లేదా ఉద్యోగానికి పనికి వస్తాడా, లేదా ఐపీఎస్ ఐఏఎస్ చేయగలుగుతాడా, లేకపోతే డాక్టర్ అయ్యే యోగం ఉందా,
లేదంటే ఇంకేదన్నా వృత్తి చేసుకుంటాడా, లేదంటే ఫాదర్ చేసే వృత్తిని చేస్తాడా, లేదంటే విదేశీ యోగం అనేది ఉందా, ఇట్లా ఎన్నో రకాలుగా ఒక మనిషి యొక్క జాతకం మనకున్నాయే 27 నక్షత్రాలు, 108 పాదాలు. ఈ యొక్క 108 పాదాల్లోనే ఈ 600 కోట్లు 700 కోట్ల జనాభా అనేది మొత్తం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీబడి ఈజ్ ఏ యూనిక్, ప్రతి ఒక్కళ్ళు కూడా యూనికే. అట్లాగా మనం వచ్చినటువంటి మనకు మెయిన్ చెప్పాలి అంటే ఆ బ్లూ ప్రింట్, ఆ బ్రహ్మ రాసిన బ్లూ ప్రింట్ అనే జాతక చక్రాన్ని బట్టే మనం ఖచ్చితంగా మనం ఏంటంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంది, ఏ టైంలో ఏ దశలో ఏం జరుగుతుంది, ఏ దశలో ఏం జరగబోతోంది, ఏం జరిగింది ఆల్రెడీ, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే కరెక్టు, టయాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి, కష్టకాలాన్ని ముందే గుర్తించి ఎట్లా జాగ్రత్త పడాలి అనేది కూడా మొత్తం మనం ముందుగా చెప్పేయచ్చండి. ఎక్సలెంట్గా చెప్పారండి. సో మీకు ఎలాంటి సందేహాలున్నా డైరెక్ట్గా మన గంగరాజు గారిని మీరు సంప్రదించవచ్చు. అలాగే జస్ట్ కీప్ వాచింగ్, ఎందుకంటే చాలా యూనిక్ సబ్జెక్టు. అలాగే డిఫరెంట్గా మీకు రెగ్యులర్గా ఈ ఇన్డెప్త్గా మీకు వివరించే ప్రయత్నం సైకాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రాలజీ రెండు మిక్సప్ చేసి చెప్పబోతున్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైము నాకు తెలిసి ఇలాంటి సబ్జెక్ట్ రావటం. సో కీప్ వాచింగ్ కిరణ్ టీవీ. నేను మీ పవన్. నమస్కారం.